సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. స్తోత్రం. 40 రోజుల శిలువ ధ్యాన దినాల్లో 6వ రోజు మమ్మను ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు ప్రభువా. నాయన నీకు మా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నిమిత్త మాత్రులు నాయన, ఏ పాటి వారం నీ ఇంత దయ, ఇంత కృప, ఇంత జాలి, ఇంత కరుణ మేము అనుభవించడానికి మాకు ఏ యోగ్యత లేదు. కానీ నీ శిలువ ప్రేమ ద్వారా మమ్మల్ని అందరినీ మరి ఐక్యపరిచి ఆయన ఒక్క చోట మేము కూడుకొని నీ గొప్ప నామములు ప్రార్థించి విడుదల పొందడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాల కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ విధంగా ఈ దీర్ఘ ప్రయాణంలో మీరు తోడుండి నడిపించండి. పరీక్ష రాసే పిల్లల కొరకు విజ్ఞాపన చేస్తున్నాను, చక్కగా రాయాలని తండ్రి. మంచి తండ్రి మార్కులతో వారు పాస్ కావాలని దాసరాలు ప్రార్థిస్తున్నాను. నీ మధ్యలో నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను. నీ గుమ్మముల గడియలు బలపరుస్తాను. నీ సరిహద్దుల్లో సమాధానం ఇస్తాను. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తానని వాగ్దానాలు మేము చేపట్టి ప్రార్థించాలనైనా. ఎంతో భయభీతుల్లో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు నైనా. పిల్లలు ఏమవుతారో, మరి ఎటు పోతున్నారు, ఏం చేస్తున్నారో తెలియకుండానైనా మరి పెట్టుబడి అంతా పెడుతూ నైనా తండ్రి పిల్లలను క్రమంలో నడిపించడానికి వీలు లేక తండ్రి సాతాను బానిసలుగా అయిపోతున్న పిల్లలందరి కొరకు నేను విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. మరి వ్యర్థమైన వాటిని అనుసరించి ఆయన జీవితాలు పాడు చేసుకుని యవన బిడ్డల కొరకు విజ్ఞాపన చేస్తున్నాను ప్రభువా. తండ్రి స్వచిత్తానికి తండ్రి వారు లొంగిపోయి తండ్రి ప్రవర్తనలో ఏ అదుపు లేకుండా ప్రవర్తించే బిడ్డల కొరకు కూడా ఈ దాసురాలు నేను ప్రార్థిస్తున్నాను. మా అందరి మొర నువ్వు వింటున్నావు తండ్రి, నీకు స్తోత్రం. బిడ్డలను ఆశీర్వదించి దేవుడు, నీ పుట్టిన వారిని నేను దీవిస్తానన్నావు. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నావు ప్రభువా. నువ్వు అబద్ధం ఆడని దేవుడు నాయన, నీకు వందనాలు నాయన తండ్రి. నీ పిల్ల తరానికి నీ నీతి చూపెట్టే దేవుడవు తండ్రి. నీ కృపను యుగయుగములు చూపెడతానన్నావు తండ్రి, నీకు స్తోత్రం. ఇలాగూ దేవుని భయంలో మేము ముందుకు సాగితే మా బిడ్డలందరినీ నీవు తండ్రి ఆశీర్వదించే దేవుడు. ఎవరు అన్యాయం కాకుండా, ఎవరు సాతానుకు ఎరగాకుండా కాపాడే శక్తి నీకున్నది తండ్రి, నీకు స్తోత్రం. ఆనాడు హాగరు మొరపెట్టింది నాయన తన కుమారుని కొరకు. నీవు ఎన్ని వాగ్దానాలతో ఆమెను నింపినావు తండ్రి. ఆమె అక్కర తీర్చిన దేవుడు, సమృద్ధి మేలు చేసినావు తండ్రి, నీకు స్తోత్రం. అలాగే తండ్రి రోధించే తల్లిదండ్రుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. పట్టుదలతో ప్రార్థించడానికి కృప దయచేయండి. ఈ 40 రోజుల ప్రార్థన నిష్ఫలం కాదు నాయన. నీ సన్నిధిలో పెట్టే ఏ మొర నిష్ఫలం కాదు, ఏ కన్నీటి బొట్టు వ్యర్థం కాదు నాయన, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగే భార్య భర్తల మధ్యలో తండ్రి మనస్పర్ధలు ఉంటే తొలగించినైనా సాతానుడు కుటుంబాలను కూల్చడానికి వాడు గొడ్డలి నూరుతూనే ఉన్నాడు నాయన. కానీ వాని ప్రయత్నాలన్నీ నిష్ఫలం చేయాలంటే మాకు ప్రార్థనా శక్తి కావాలి నాయన. యేసు నామములో తండ్రి సాతాను క్రియలన్నీ లయపరుచున్నాం ప్రభువా, నీకు స్తోత్రం. నీ ఆత్మతో నింపండి. ప్రతి కుటుంబం నిన్ను వెతికితే కానీ సమాధానం దొరకదు నాయన. నువ్వు సమాధానకర్తే దేవుడవు ప్రభువా, నీకు స్తోత్రం. హల్లెలూయా. ప్రతి కుటుంబంలో ఐశ్వర్యము, సంపద, దైవ భయము, దైవ భీతి, నీతిని అనుసరించట, ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో ఎంత తేట తెల్లంగా ఉంది నాయన. కాబట్టి నాయన నీ ఆశీర్వాదాలు పొందుకొని నిత్యము దీవింపబడటకు సహాయం దయచేయండి ప్రభువా, నీకు స్తోత్రం. తల్లిదండ్రులను దీవించండి. వారు ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు, కష్టపడుతుంటారు. శరీరాలకు ఆరోగ్యం దయచేయండి, నెమ్మది దయచేయండి, సమాధానం దయచేయండి, ఆత్మ నింపుదల దయచేయండి ప్రభువా. ఆయన కృప చూపమని ప్రార్థిస్తున్నాను. సంఘాలన్నిటి కొరకు విజ్ఞాపన చేస్తున్నాను ప్రభా. కాపర్లందరి కొరకు, సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. దర్శనాన్ని పోగొట్టుకోకుండా ఆయన పిలిచిన పిలుపుకు తగినట్టుగా పిలుపును గురించిన నిశ్చయతని ఆ దాసులకు దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. గురి తప్పి ప్రవర్తిస్తే నాయన ఎంత అవమానం నీకు నాయన, నీకు స్తోత్రం.
నిన్ను గణపరిచే వారిని గణపరిచే దేవుడు కనుక సేవకుల కొరకు, సంఘాల కొరకు అయినా మరి కూడికలన్నిటి కొరకు మేము ప్రార్థిస్తున్నాము. సేవకులను కాపాడే దేవుడు ప్రభు, నీకు స్తోత్రం. హల్లెలూయా. అయినా మా భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం, సౌవార్థీకరణ కొరకు ప్రార్థిస్తున్నాం. నీ పేరిట హింసింపబడే సేవకులు ఎంతోమంది ఉన్నారు ప్రభు, వారందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. ముఖ్యంగా మిషన్ ఫీల్డ్లో ఏ సుఖము ఎరగని సేవకులను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. IEM సంస్థ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి FBP ప్రభు సంస్థ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి ఇంకా ఎన్నో మిషనరీ సేవల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు. నేను నీకు స్తోత్రం. అట్టి వారికి ధైర్యం దయచేయండి, వారి అవసరాలన్నీ తీర్చండి తండ్రి. దేవుని వాక్యం పంచుకోవడానికి వారికి కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభువానికి స్తోత్రం. మా అధికారుల కొరకు, నేతల కొరకు, ఆయన రాజకీయ నాయకుల కొరకు కూడా విజ్ఞాపన చేస్తున్నాం. ప్రజలందరూ సుఖంగాను క్షేమంగాను ఉండాలి అంటే తండ్రి, మేము సంపూర్ణ భక్తితో ఉండాలంటే తప్పకుండా మేము అధికారుల కొరకు ప్రార్థించమన్నాం, ప్రజలందరి కొరకు ప్రార్థించమన్నాం. ఈ సమయంలో ప్రజలందరి రక్షణ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. కానీ ఎంతో ప్రేమతో మాకు మరి సహృదయంతో ఈ స్థలం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఈ 40 రోజుల ప్రార్థన ద్వారా ఈ సంఘాన్ని, సంఘ నాయకులను, సంఘ విశ్వాస గృహాలను తండ్రి, ఇక్కడ అడుగుపెట్టే ప్రతి ఒక్కరిని నువ్వు ఆశీర్వదిస్తావు తండ్రి. నీకు స్తోత్రం, స్తోత్రం. అలాగే తండ్రి మరి ప్రభువా అయినా మరి ఈరోజు కూడా నీ సన్నిధి నా గురించి, నీ సన్నిధి సంఘములో తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తూ, నా నోటికి తోడై ఉండి పలకవలసిన మాట పలికినైనా నీ వాక్కు నిష్ఫలం కాదన్నో ప్రతి హృదయంలోకి జొచ్చుకొని పోయి గొప్ప ధైర్యాన్ని, నమ్మకాన్ని దయచేయమని వారిని బలపరచండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇంత ఉదయమే మరి మీరు దేవుని ఆలయంకు వచ్చినారంటే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. గాడ్ చోజ్ యూ. దేవుని ఏర్పాటు లేకుంటే ఇలాగూ దేవుని వెతకలేరు మీరు. తండ్రి ఆకర్షించకుంటే తండ్రి వద్దకు రాలేరట. మనలందరినీ తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మరి మనలందరినీ పరిశుద్ధాలయంలోకి ఐక్యంగా ప్రేమతో కూడుకోవడానికి, దేవుని వాక్యం వినడానికి ఆకర్షించిన ఆ గొప్ప తండ్రికి ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. దేవుని బిడ్డలందరూ ఒక చోట కూడుకోవడం, అది కూడా ఉదయకాలము ప్రశస్తమైన గడియల్లో కూడుకోవడం, మరి సిలువను ధ్యానించడం, ఉపవాసం ఉండి ఆయనను వెతకడం, ఇవన్నీ అందరికీ దొరికే భాగ్యము కాదు. కనుక ఇలాగూ ఈ ఆశీర్వాదాలు మన జీవితంలో కలగడానికి దేవుని యొక్క సంకల్పం, అంటే దేవుడు ఎన్నుకుంటేనే ఇవన్నీ మనకు లభిస్తాయి. మరి దేవుడు నాకు ఈ తలంపిచ్చి ఇన్ని సంవత్సరాల నుండి ఉదయకాల ప్రార్థనలు జరిపించాలని, దేవుని ప్రజలను మొట్టమొదట దేవుని వెతికే రీతిగా తర్వీదు ఇవ్వాలని ఆ దర్శనం ఇచ్చి ఇన్ని సంవత్సరాలు కూడా నన్ను ఎంతో అద్భుతంగా వాడుతున్న ఆ దేవునికి నేను కృతజ్ఞురాలు. మరి ఇది 6వ రోజు. ఇంకా ప్రయాణం చాలా దీర్ఘంగానే ఉంది, కానీ అంతం వరకు దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఈరోజు మీకు ఏ వాక్యం అందించాలని ప్రభు దగ్గర నేను కనిపెట్టినప్పుడు, సిలువ మరియు స్వస్థత, క్రాస్ అండ్ హీలింగ్. ఈ సిలువ ద్వారా మనకు లభించే స్వస్థత మనము ధ్యానిస్తున్న కొలది మన శరీరాలు మరి ఆరోగ్యాన్ని పుంజుకుంటుందని నేను పూర్ణంగా విశ్వసిస్తున్నాను. అంటే క్రైస్తవ విశ్వాస ప్రకారం యేసుక్రీస్తు ఈ లోకానికి మానవుల రక్షణార్థము పరలోక భాగ్యము వదిలిపెట్టి, అంటే దివి నుండి భువికి నరవతారిగా ఏతించినాడని, ప్రాణము పాపుల కొరకు అర్పించినాడనే సత్యం మనందరికీ తెలుసు. కానీ ఈ సిలువ మరణంలో చాలా ఆశీర్వాదాలు విశ్వాసి కొరకు పొందుపరిచినాడు. రక్షణ మాత్రం కాకుండా రక్షణతో పాటు స్వస్థత ఉన్నది. హల్లెలూయా. రక్షణతో పాటు స్వస్థత, రక్షణతో పాటు విడుదల, రక్షణతో పాటు చీకటి మీద అధికారం, మరి రక్షణతోనే అనేకమైన ఆశీర్వాదాలు
మానవుని కొరకు దేవుడు సిద్ధపాటు చేసినాడు. పరిశుద్ధ గ్రంథంలో యెషయా 53:5 ఒకసారి తీయండి. బుక్ ఆఫ్ యెషయా 53:5. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడాను, మన దోషములను బట్టి నలుగగొట్టబడాను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఎప్పుడు ఈ మాట విశ్వాసి పలుకుతూ ఉండాలి. ఈనాడు రోగాలు ఎన్నో పుట్టుకొస్తున్నాయి, కొత్త కొత్త రోగాలు. కొన్ని రోగాలకు పేరే లేదండి, ఇంకా పేరు కూడా పెట్టలేదండి. మనకు తెలుసు కరోనా రోగం ఎంత భూమిని వణికించింది. అందరూ వణికినారు, కొందరు వణికి చచ్చినారు. రోగం కంటే రోగం గురించిన భయం ఎక్కువైపోయి గుండెపోటుతో మరణించిన వారు ఉన్నారు. లక్షల కొలది ఖర్చు పెట్టిన రోగం నయం కాకుండా ఈ లోకం దాటిపోయిన వారు ఉన్నారు. దేవుని మహాదయ వల్ల దేవుని బిడ్డలమైన మనం ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామంటే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. అంటే ఇది మన గొప్పతనం కాదు, చాలా ప్రార్థనలు అయితే జరిగాయి. నేను ఒకటి చెప్పగలను, నిరంతర ప్రార్థన జరిగింది యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో. ఒక్కరోజు కూడా వాక్యం చెప్పకుండా నేను ఉండలేదు. ప్రయాసపడి ఆ ఇంటి దగ్గరనే షూటింగ్ చేసి ప్రతిరోజు యూట్యూబ్లో దేవుని వాక్యం ఇవ్వగలిగినాను. అది నా గొప్పతనం కాదు, దేవుడు తన ప్రజల పట్ల చూపిన గొప్ప ప్రేమ అని నేను ఒప్పుకుంటున్నాను. దేవుని వాక్యం విడుదల చేస్తూనే ఉంటాం. మరి నాకేమవుతుందో, మా కుటుంబానికి ఏమవుతుందో అని చింత నాకు లేకుండేది. నాకు తెలుసు వాక్యానికి అంత శక్తి ఉన్నదని. అది నన్ను కాపాడుతుంది, నా ఇంటి వారిని కాపాడుతుంది. నేను వాక్యం ఎవరైతే వాక్యం నా ద్వారా వింటున్నారో దేవుని వాక్యం విడుదలవుతూ ఉండగా స్వస్థతలు కలుగుతాయని నేను నమ్మినాను. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, 107వ కీర్తన 20వ ఆయన తన వాక్కును పంపి వారిని ఏం చేస్తాడంట? బాగు చేస్తాడు. దేవుని స్తోత్రం. వాక్కు ద్వారా బాగైపోతారు. ఇప్పుడు నేను దేవుని వాక్కును విడుదల చేస్తుంటే మీ శరీరాల్లో అనేకమైన స్వస్థతలు జరుగుతాయి. దేవుని స్తోత్రం. ఈ స్వస్థత అనేది కేవలము మరి శారీరకమైన స్వస్థత మాత్రం కాదు, ఇది నీ సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది, పైగా నీ మనస్సుకు నెమ్మదిస్తుంది. ఎంతోమంది శరీరము చాలా బలాఢ్యంగా ఉన్న మానసిక రోగులు ఎంతోమందిని మనం చూస్తాం. హైట్, వెయిట్, పర్సనాలిటీ అంతా బాగుంటుంది, కానీ మనస్సు కృంగిపోయి ఉంటుంది. మానసికమైన వ్యధ, కొందరికి మదిలో బాధ, మరి ఇలాంటివన్నీ కూడా ఆధ్యాత్మికమైన వ్యాధి కూడా ఉంటుంది. శరీరానికి వ్యాధి అని మనం అనుకుంటాం కదా, ఆధ్యాత్మికంగా కూడా రోగులుగా ఉండేవారు ఉంటారు. అట్టి వారికి కూడా సిలువ ద్వారా స్వస్థత ఉన్నది. దేవునికి స్తోత్రం. అందుకే ఈ వాక్యం యెషయా 53 యేసు ప్రభు యొక్క సిలువ బలియాగం గురించి దాదాపు 1000 సంవత్సరాల ముందే యెషయా ప్రవక్త ప్రవచించినాడు. ఆ ప్రవచన మాటలు అంటే యెషయా 53లో 12 వచనాలు కూడా నెరవేరిందండి. దేవునికి స్తోత్రం. ఇట్సే మరి సిలువ గురించున్న ప్రతిబింబం ఇక్కడ చూస్తాం. అంటే యేసు ప్రభు ఏ విధంగా సిలువ మరణానికి తన ప్రాణం అప్పగించుకుంటాడు, మరి అలాగూ ప్రజలకు పాపము నుండి, రోగం నుండి, వ్యసనాల నుండి, భయాల నుండి, భీతి నుండి, కృంగుదల నుండి విడుదల కలుగుతుంది. ఇవన్నీ మీరు ఒక్కొక్క వరుస చూస్తే చాలా అద్భుతంగా ఉంది. ఇట్స్ ఎ మిర్రర్ ఆఫ్ ద క్రాస్ దట్ జీసస్ బోర్. అందుకే ఇక్కడ ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడాను, మన దోషములను బట్టి నలగగొట్టబడాను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడాను. అంటే మనము అన్ని విధాల బాగుపడి శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా స్వస్థత పొంది సమాధానార్థమైన శిక్ష, మన సమాధానం కొరకు ఆయన శిక్ష పడి మరి భరించినాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. అంటే ఇది పవర్ఫుల్ వర్డ్ ఇన్ ద హోలీ స్క్రిప్చర్. మరి నా మట్టుకు నేను సాక్షిగా నిలబడగలను. ఎందుకంటే యేసు ప్రభు సిలువను ధ్యానించినప్పుడెల్లా నేను నూతన అనుభూతిని
పొందినాను, పొందుతూనే ఉన్నాను. అందుకే నా జీవిత విధానంలో నేను సిలువను ప్రతిరోజు ధ్యానిస్తాను. సిలువను గూర్చిన వార్త విశ్వసించిన వారికి అది దేవుని శక్తి. అయితే మరి నా జీవిత పయనంలో థైరాయిడ్ రోగంతో 9 సంవత్సరాలు నేను బాధపడినాను. అప్పుడు బ్యాంకులో ఉద్యోగం ఉన్నది, ఈ పనులు ఉన్నాయి. యేసుప్రభు సువార్తను సాటిస్తూ సంఘాన్ని నడిపిస్తూ 9 సంవత్సరాలు బాధపడినా. ఏంటి సేవ చేసే వారికి రోగం వస్తుందని మీరు అనుకుంటారు కదా. మరి పౌలు భక్తుడు ఏమంటాడు, నా శరీరంలో ఏమున్నది? ముళ్ళు ఉన్నది. ఈ ముళ్ళు తొలగించమని ముమ్మారు వేడుకున్నా. మరి ఆ ముళ్ళుతో పాటు నాకు ఏం లభించింది? కృప లభించింది. నా కృప నీకు చాలా అన్నాడు. చప్పట్లు గట్టి కొడతాం, అది దేవుని స్తోత్రం. అంటే మీరు ఎప్పుడు అనుకోవద్దు భక్తులకు ఎందుకు వస్తుంది జబ్బు, వాళ్ళు జబ్బు పోతుందని ప్రకటిస్తుంటే జబ్బు ఎందుకు వస్తుందని. అస్వస్థ రావడానికి చాలా కారణాలు ఉందండి. మీ శరీరాలు సరిగ్గా నియమ నియంత్రణలో లేకుంటే మీరు జబ్బుల పాలు అవుతారు. అధిక భోజనం చేసి మరి క్రొవ్వు పదార్థాలు ఎక్కువగా మీరు తీసుకుంటే శరీరం సరిగ్గా బ్యాలెన్స్లో ఉండదు, రోగాల పాలు. అది మీ తెలివి తక్కువ. అయితే ఎక్కువ ఒత్తిడి చేత కూడా రోగ పాలవుతారు. దేవుడు పెట్టిన నియమాలు దాటి నిద్రపోయే సమయంలో నిద్రపోకుండా అతిగా ప్రయాసపడినా నీ శరీరం అలసిపోతుంది, ఒత్తిడికి లోనవుతుంది. మరి కొన్ని జబ్బులు సోకుతుంది. యూ లూజ్ యువర్ ఇమ్యూనిటీ. ప్రాపర్ విశ్రాంతి లేదు, రెస్ట్ లేదండి. అది కూడా మనం చేసే తప్పే. తర్వాత మరి ఇంకా జబ్బులు ఎందుకు వస్తాయి అన్నప్పుడు కొన్నిసార్లు నీవు అజాగ్రత్తగా ఉంటే కూడా జబ్బులు సోకుతాయి. ఒక అంటువ్యాధి గల వ్యక్తి దగ్గర నువ్వు పోయి కూర్చొని గంటలు గడిపితే తప్పకుండా అతనుకున్న జబ్బు నీకు వస్తుంది. అయితే ఇంకా ఏవి కారణాలు ఉన్నాయి జబ్బు రావడానికి? ఒక దగ్గర ఒక గుడ్డివాన్ని యేసుప్రభువు స్వస్థపరిచినప్పుడు అక్కడ సందర్భంలో శిష్యులు ఇతరులు ప్రభువుని ఒక ప్రశ్న అడుగుతారు. వీడు గుడ్డివాడై పుట్టడం వాడు తల్లి చేసిన పాపమా, వాని తండ్రి చేసిన పాపం? అంటే యేసుప్రభు ఏమంటాడు? వాని తల్లి పాపం చేసినది కాదు, తండ్రి పాపం చేసినది కాదు, వీడు పుట్టుగుడ్డివాడుగా పుట్టి స్వస్థత నొంది దేవుని మహిమపరిచినట్లు, దేవుని మహిమార్థమై ఈ కార్యము జరిగింది. మరి ఒక చోట కూడా అలాగే అంటాడు. అంటే సంథింగ్స్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్ బికాజ్ వి బికమ్ మోర్ క్లోజర్ టు గాడ్ ఇన్ అవర్ ఇన్ఫర్మిటీస్. కొన్నిసార్లు అస్వస్థత మనకు ఎందుకు వస్తుందంటే దేవుని గుర్తు చేస్తాడు. దేవుని గుర్తు చేసుకుంటాం మనం. వి డ్రా క్లోజర్ టు గాడ్. ముళ్ళు గుచ్చుకున్న కొలది దేవునికి అబ్బా నాయన తండ్రి అని మొరపెడతాం. తర్వాత ఆ జబ్బు పోవాలని ప్రార్థన చేస్తాం. అది స్వస్థత నొందిన తర్వాత, నీ శరీరంలో స్వస్థత అనుభవించిన తర్వాత నువ్వు ఎవరిని మహిమపరుస్తావు? దేవుని మహిమపరుస్తావు. దేవుని స్తోత్రం. అలాగూ మన జీవితాల్లో కొన్ని సంఘటనలు జరుగుతాయి. 9 సంవత్సరాలు నేను థైరాయిడ్ జబ్బుతో బాధపడినా. కానీ నేను ఎప్పుడు అడగలేదు ఎందుకు వచ్చింది నాకు ఈ రోగం, నీ సేవ చేస్తుంటే నాకెందుకు ఇచ్చినావు ఈ రోగం. నాకు అప్పుడంతా పౌలు భక్తుడే గుర్తొచ్చినాడు. అన్ని రుగ్మతలు ఉండింది పౌలు, అయినా కానీ దేవుని సేవ వదిలిపెట్టలేదు, విశ్వాసం నుండి తొలగిపోలేదు. కాబట్టి నా మంచి కొరకే వచ్చింది. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మరి జబ్బులు కానీ రోగాలు కానీ మేలు కొరకే జరుగుతుంది. ఎందుకంటే ఆ కీడు ద్వారా నీవు దేవునికి సమీపంగా అయిపోతావు. దైవ భయం నీలో వస్తుంది. నీకు ఎప్పుడూ ఆరోగ్యం ఉంటే దేవుని మర్చిపోతావేమో. కాబట్టి నీవు స్వస్థత నొందిన తర్వాత నువ్వు ఇక మీదట పాపము చేయకుండా దైవ భయం కలిగి దేవుని మహిమపరుస్తూ ఉంటావని నేను గ్రహించినాను. అలాగే మరి నా శరీరంలో ఇంకా అంటే ఒకసారి మెడ నొప్పితోటి 2 సంవత్సరాలు బాధపడినాను. తీవ్రమైన మెడ నొప్పి. మీరు అటు తిప్పరాదు ఇటు తిప్పరాదు, పని చేయడానికి ఇబ్బంది. అప్పుడు నేను నానా వైద్యులను సంప్రదించినప్పుడు ఇది అంత తొందరగా పోదమ్మా, ఇది కొన్ని సంవత్సరాలు ఉంటుంది,
ఎందుకంటే వయసు పైబడుతుంటే ఇలాంటివి భరించాలా అన్నాడు. కొన్ని పెయిన్ కిల్లర్స్ ఇచ్చినాడు, ట్రాక్షన్ పెట్టినాడు, ఏవి పెట్టినా ఏది కాదు. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరించి కన్నీళ్లతో ప్రార్థించినానో మేడ నొప్పి మాయం. దేవునికి స్తోత్రం. అంటే నేను అనుభవించినాను దేవుని స్వస్థత నా శరీరం. తర్వాత ఇంకా గైనిక్ ప్రాబ్లంతో చాలా సంవత్సరాలు బాధపడినాను. కానీ సేవ మాత్రం ఆపలేదు. నేను మరి ధైర్యము శక్తి పొందుకునేది వాక్యం ప్రకటిస్తూనే వచ్చినాను. నెవర్ స్టాప్డ్. టీవీ మినిస్ట్రీ కానీ సంఘ పరిచర్యను ఆపకుండా నన్ను నిలబెట్టినాడంటే అప్పుడు నాకు అర్థమైంది, రోగం ఉన్నా రోగం లేకున్నా పరిశుద్ధాత్మ శక్తి నన్ను కమ్ముకుంటే నేను శక్తివంతురాలుగానే ఉంటానని తెలుసుకున్నాను. దేవుని స్తోత్రం. పౌలు భక్తుడు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడు. నా బలహీనత యందు దేవుని శక్తి ఏమవుతుంది, సంపూర్ణమైపోతుందనే వాక్యం గ్రహించడానికి నాకు అలాంటి ఇబ్బందులు నేను చాలా ఎదుర్కొన్నాను. మరి మోకాళ్ళ నొప్పితో చాలా బాధపడినాను. ఈ మట్టి ఘటంలో మరి బలహీనతలు రావా? ఇప్పుడు కూడా నాకు కొన్ని బాధలు ఉన్నాయి. అయినా కానీ నేను బాధను అధిగమించిన పరిశుద్ధాత్మ బలాన్ని నేను నా శరీరంలో అనుభవిస్తుంటే నేను ఇక జబ్బు గురించి ఆలోచించే పనేముంది? అవునా కదా? ఇంత ఉదయం లేవడానికి దేవుడు శక్తి ఇస్తున్నాడు, వాక్యం ప్రకటించడానికి శక్తి ఇస్తున్నాడు, ఆయన నన్ను నడిపిస్తున్నాడు. ఇక నేను సర్వశక్తిగల దేవుని అందే నేను ఆనందించాలి. సమస్తం ఆయన చూసుకుంటాడు. ఇక రోగం గురించి వైద్యులను ఆశ్రయించి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి చాలామంది మీలో ఉన్నారు, గుప్పడి మందులు గోళీలు మింగుతూనే మీకు తృప్తి. కానీ మన పరమ వైద్యుడు యేసు ప్రభు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హీఈస్ ద హీలర్. ఐ లవ్ దట్ వర్డ్. ఎక్సడస్ 15:26, నిర్గమకాండం 15:26లో నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. ఇక నువ్వు తప్ప మరొక దేవుడు లేడు. నేనే దేవుడను, నేను తప్ప మరొక దేవుడు లేడు. నా పేరట ప్రతి మోకాలు వంగుతుంది, ప్రతి నామము నన్ను మహిమపరుస్తుంది. అంటే వెన్ యూ డిపెండ్ ఆన్ గాడ్ ఫర్ యువర్ హీలింగ్, డెఫినెట్లీ యూ విల్ ఎక్స్పీరియన్స్ సూపర్ న్యాచురల్ హీలింగ్. వైద్యులు ఇచ్చే రిపోర్ట్ ఒకలాగుంటుంది, దేవుడు చేసిన స్వస్థత కార్యం మరొక విధంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకే మనం దుర్వార్తలు నమ్మకుండా సువార్తను నమ్మాలి. సువార్తలో ఉంది, ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతుంది. పాల్ యాంగిచో గారి మాటల్లో మరి కొన్ని మాటలు నేను విన్నాను, స్వయంగానే విన్నాను. పెద్ద గ్రౌండ్స్లో మరి మీటింగ్ అయినప్పుడు నేను కూడా వెళ్ళినాను. ఆయన ఒక సాక్ష్యం చెప్పినాడు. ఒక క్యాన్సర్తో బాధపడే స్త్రీ, 4th స్టేజ్ క్యాన్సర్లో ఉన్న ఆమె ఆయన దగ్గరికి హీలింగ్ ప్రేయర్ కొరకు వచ్చింది. అప్పుడు డాక్టర్స్ అందరూ చేతులు ఎత్తేసినారు, ఈమెకి ఇంకా స్వస్థత కలగదు అని డాక్టర్స్ నిర్ధారణ చేసినారు. కానీ ఆమె విశ్వాసంతో ఆ రిపోర్ట్స్ అన్నీ పట్టుకొని భక్తుడైన పాల్ యాంగిచో దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమని కోరితే, ఇక కొన్ని రోజులైతే నేను మరణం అయిపోతాను, నాకు జీవితం ఇంకా లేదు అన్నప్పుడు పాల్ యాంగిచో గారు ఒక పని పెట్టినారంట. ఆమె యెషయా 53:5 మరి ఉంది కదా, ఇప్పుడు చదివాం కదా, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇది నువ్వు రాస్తావో కొన్ని వేల సార్లు రాస్తావో అంటే ఆమె అదే పనిగా, ఆమెకు శరీరంలో ఏ త్రాణి లేదు, శక్తి లేదు. ఈ వాక్యము ఆమె రాస్తూ 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 ఆమె శరీరంలోనే ఒక ప్రక్రియ జరిగిందంట. అదే స్వస్థత కార్యం జరిగిందంట. దేవునికి స్తోత్రం. మరి ఆమె డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు క్యాన్సర్ కణాలన్నీ చనిపోయినాయంట. అయితే పాల్ యాంగిచో గారు చెప్పినారు, షీ బికేమ్ ఏ హోల్సమ్ లేడీ. అంటే ఏ క్యాన్సర్ ఆమె మీద ప్రభుత్వం చేయలేకుండా, ఏ రోగము ఆమెను దిగమింగకుండా దేవుడు ఆమెను బ్రతికించినాడు. ఆమె దేవుని వాక్యాన్ని గౌరవించి భక్తుడు చెప్పిన మాటను ఈ యెషయా 53:5 రాసినందుకు సంపూర్ణ స్వస్థత ఆమెకు కలిగిందని ఆమె సాక్ష్యము మరి లోకమంతటా ప్రకటించినారని భక్తుడు చెప్పినాడు. అంటే నేనేమంటున్నానంటే, మనము శిలువ మీద ఏకాగ్రతతో కేంద్రీకరణ చేసి మన ధ్యానము ఆ శిలువ శక్తి మీద పెట్టినప్పుడు ఆ శిలువలో నుండి శక్తి
మనందరి శరీరాల్లోకి, ఆత్మలోకి, ప్రాణంలోకి ప్రవహిస్తుందని అయితే నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏక మనసుతో సిలువ వైపు చూడాలి. ఇది నా ఆత్మీయ జీవితంలో దేవుడు నాకు నేర్పించిన పాఠం. నేను పాత నిబంధనలో సంఖ్యాకాండం 21 చదువుతున్నప్పుడు ఒక మంచి భాగము నాకు కనబడింది. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద, దేవుడు ఏర్పరచుకొనిన మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎక్కడ తిరుగుబాటు ఉంటుందో అక్కడ శిక్ష ఉంటుంది, దైవ శిక్ష. ఎక్కడ సణుగుడు ఉంటుందో అక్కడ కూడా దేవుని ఉగ్రత మనం చూస్తాం. ఎప్పుడు నేను ప్రసంగంలో చెప్తాను, ఏ కుటుంబంలో సణుగుడు, గొణుగుడు ఉండకూడదు. స్తుతి ఉండాలి, కృతజ్ఞత ఉండాలి. ఇఫ్ యు గ్రంబుల్ యూ విల్ బి పనిష్డ్ బై గాడ్. 1 కొరింథీ 10:10 ఉంది, వారిలో కొందరు సణిగినారు, సణిగి సంహారకుని చేత నశించినారు. కొన్ని కుటుంబాల్లో మరి తీవ్రమైన పరిమాణాలకు విభేదాలు, మరి మనస్పర్ధనలు, చినికి గాలి వానగా మారి కొన్నిసార్లు హత్యలు, ఆత్మహత్యలు ఇవన్నీ జరిగిపోతాయి. ఎందుకంటే అక్కడ స్తుతి లేదు, అక్కడ గొణుగుడు, సణుగుడు ఉంది. మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చాలా హెచ్చరిస్తాడు, మీరు చాలా సణుగుతున్నారు. అన్ని దేవుడు దగ్గర నుండి పొందుకొని వారు దేవుణ్ణి స్తుతించలేదు. కాబట్టి దేవుడు వారిని తాపకరమైన సర్పములకు అప్పగించినాడు. 6వ వచనం చూడండి, సంఖ్యాకాండం 21:6. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపాను. ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపాను. అవి ప్రజలను కరవగా ఇశ్రాయేల్లో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపం చేస్తిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమని. దేవుని కోపం చూడండి, దేవుని ఉగ్రత భయంకరంగా ఉంటుంది. దేవుని ప్రేమ కూడా మనం తట్టుకోలేము, ఉగ్రత కూడా భరించలేము. తాపకరమైన సర్పాలను పంపించేసినాడు ఇశ్రాయేల్ ప్రజలు. కృతజ్ఞత లేని ప్రజలు. ముందు భాగాల్లో మీరు చదవండి, అన్ని గొణుగుడు అన్నమాట. ఆ గొణుగుడు, సణుగుడుతో మరి దేవుని ఉగ్రత పాలైపోయినారు. ఈ సర్పములు రాగానే ఎట్లుంటుందంటే, ఒక్క పాము వస్తేనే ఎంత భయపడతాను. ఇప్పుడు ఒక పాము ఇక్కడికి వచ్చిందంటే మీరు అందరు పారిపోతారు. మాకు వాక్యం వద్దు, ఏమొద్దు, మా ప్రాణాలు బతికి బయటపడాలనుకుంటారు కదా. మరి ఒక్కటి కాదు, అనేకమైన సర్పాలను వారి మధ్యకు పంపినప్పుడు వారు భయపడి మోషే దగ్గరకు వచ్చి, మా మధ్య నుండి సర్పములన్నింటినీ తొలగించు, ప్రార్థన చేయి దేవునికని అడుగుతున్నారు. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టాను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికాను. అంటే మోషేకు దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు స్తంభం మీద ఒక ఇత్తడి సర్పం చేసి మరి తగిలించి నువ్వు నాటు. అప్పుడు సర్పం కాటు చేత బాధపడిన వారందరూ తీవ్రంగా ఆ స్తంభం మీద వేలాడుతున్న ఇత్తడి సర్పమును నిదానించి చూడాలి. అప్పుడు వీరి శరీరాల్లో నుండి సర్ప విషము తొలగిపోతుంది, వారు బ్రతుకుతారు అని అన్నారు. అయితే దీని గురించి యోహాను సువార్త 3వ అధ్యాయంలో కూడా ఆ మాట మరి యోహాను సువార్తికుడు ఎత్తిపట్టి రాస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయానికి రండి. ఇక్కడ 14వ వచనంలో, అరణ్యములో మోషే సర్పమును ఎలా ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అంటే అరణ్యంలో ఇత్తడి సర్పమును మరి మోషే ఎత్తిపట్టినాడు. అలాగే మరి మానవుడు కూడా తన పాపముల నుండి, రోగముల నుండి, మరి శాపముల నుండి
విడుదల పొందాలంటే మనుష్య కుమారుడు సిలువలో వ్రేలాడుతున్న మనుష్య కుమారుని నిదానించి మరి చూడడం ద్వారా, అంటే వెన్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద క్రాస్ వేర్ జీసస్ హ్యాంగ్డ్ హిమ్సెల్ఫ్, అంటే అప్పుడు నీకు నీ శరీరంలో, నీ ప్రాణంలో, నీ ఆత్మలో విడుదల కలుగుతుంది, స్వస్థత కలుగుతుందని దాని భావం. మరి సర్పం ఎందుకు అన్నప్పుడు నేను ధ్యానించినప్పుడు నాకు పరిశుద్ధాత్ముడే అర్థం చేసినాడు. సర్పము విషకరమైనది, అది కాటు వేస్తే చనిపోతాం. పాపం కూడా భయంకరమైంది, పాపం వల్ల వచ్చు జీతం ఏంటి? మరణమే. కానీ ఆ పాపములన్నీ కూడా తన మీద వేసుకొని ఆయనే ఒక పాపిగా, శాపగ్రాహిగా ఆయన సిలువలో మరి లోక పాపములన్నీ భరించి తన ప్రాణాన్ని క్రయధనంగా అర్పించి తన రక్తాన్ని ధారపోసినాడు. అంటే మనం అందరము పాపులమై మరణించకుండా ఒక్కసారే తన ప్రాణము ఆయన సిలువలో అర్పించినాడు. అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు కదా, పాపము మరి తొలగించాలంటే ఆయన పాపిగా మారిపోయినాడని 2 కొరింథీ 5:21 ఉంది. కాబట్టి దీని ద్వారా మనకు అర్థమయ్యేది సిలువను ధ్యానించాలి. ఇతడి సర్పాన్ని నిదానించి చూడాలి. అప్పుడు సర్పం విషం మీ శరీరాల నుండి తొలగిపోతుంది, మీరు బ్రతుకుతారని దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఆజ్ఞ ఇచ్చినట్టు మనం 40 రోజులు కూడా మన కేంద్రీకరణ అంతా ఎటు చూస్తున్నాం? మనం సిలువ వైపే చూస్తున్నాం. సిలువ మన స్వస్థతకు, మన ఆరోగ్యానికి, మన రక్షణకు, మన విడుదలకు, అపవాది మీద విజయం సాధించడానికి సిలువ ధ్యానము ఈ విధంగానే మన జీవితాలకు సరిపోయినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉదయం లేచి నేను కొంతసేపు దేవుని సన్నిధిలో ఉండి సిలువ వైపు చూస్తాను. ప్రతిరోజు అలవాటు చేసుకున్నాను. నా అవసరతల కొరకు అడగకముందు ఈ 40 రోజులు సరిపోవు, నాకు 365 రోజులు కూడా నేను సిలువ వైపు చూడాలి. నాకు విడుదల కావాలండి. నేను ఇలాగ ధ్యానిస్తాను, ప్రభువా సిలువలో మా కొరకు నువ్వు బలి అయినావు, నువ్వు కార్చిన రక్తం ద్వారా మాకు పాప విమోచన ఉంది, శాప విమోచన ఉంది, సర్వ శరీరానికి కూడా నువ్వు ఆరోగ్యం ఇస్తానని మరి పరిశుద్ధ లేఖనాలు మేము నమ్ముతున్నాం. ఆనాడు నీవు సిలువలో వ్రేలాడుతూ నీ ప్రాణం అప్పగిస్తున్న సమయంలో కఠోరమైన శారీరకమైన హింసలు, మానసికమైన హింసలు, ఆధ్యాత్మికమైన వేదన కూడా నువ్వు అనుభవించినావు మా కొరకు. నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత, నువ్వు కార్చిన రక్తం ద్వారా మాకు విడుదల ఉందని మేము నమ్ముతున్నాం. నీ రక్తము భూమి మీద పడినప్పుడు భూమి వణికింది, బండలు బ్రద్దలైంది, సమాధులు తెరవబడింది, మరి చనిపోయిన పరిశుద్ధుల శరీరాలు పునరుద్ధానం పొందుకుంది, దేవాలయపు తెర చినిగింది, సూర్యుడు చీకటి కమ్మినాడు, అక్కడున్న శతాధిపతి మరి మారు మనసు పొందినాడు, మహాభూకంపం ఇవన్నీ చూసినప్పుడు మారు మనసు పొందినాడు. సిలువలో శక్తి ఉంది, సిలువ రక్తం ద్వారా విడుదల ఉందని ప్రతిరోజు నోటితో నేను ఒప్పుకుంటున్నాను. అప్పటి నుండి తెలియని ఆరోగ్యం నాకు దేవుడు ఇచ్చేసినాడు. దేవుని స్తోత్రం. తెలియని ఆరోగ్యం అంటే ఐ కాంట్ డిస్క్రైబ్ హౌ గాడ్ హ్యాస్ హెల్ప్ మీ ఇన్ మై హెల్త్. అంటే యాక్చువల్లీ మరి వయసు పైబడుతుంటే ఉన్న ఆరోగ్యం నీ నుండి వెడలిపోతుంది, కానీ నాకు రివర్స్ అయింది. వయసు పైబడుతుంటే ప్రతిరోజు కొత్త ఆరోగ్యం అనుభవిస్తున్నాను. దేవుని స్తోత్రం. చాలామంది నన్ను అడిగినారు, ఇదేంటమ్మా మీరు ఆరోగ్యంగా కనబడుతున్నారు, మరి దేవుడు ఆరోగ్యం ఇస్తానన్నాడు కదా. నేను నీకు ఆరోగ్యం ఇస్తాను, నీకు స్వస్థతను ఇస్తాను, సంపూర్ణమైన శక్తిని నీకు ఇస్తానన్నాడు కదా. నేను కొన్నిసార్లు అనుకున్నా, ఏనుగుకే దేవుడు అంత బలం ఇచ్చినాడు ఎందుకు? అదే మన సువార్త జాడిస్తుందా? నాకు 1000 ఏనుగుల బలం కావాలని అడుగుతాను, ఇవ్వడా? తప్పకుండా ఇస్తాడు. ఈ కాళ్ళను నేను జింక కాళ్ళ వలె చేస్తానన్నాడు. మాట ఇస్తే నెరవేరుస్తాడు. మనం విశ్వసించినప్పుడు ఇలాంటి మానవాతీతమైన సూపర్ న్యాచురల్ ఆరోగ్యాన్ని తప్పకుండా మనం పుంజుకుంటామనే సంగతి మర్చిపోకూడదు. యు బిలీవ్ ఇన్ డివైన్ హీలింగ్. డివైన్ హీలింగ్ అనే పుస్తకము రాయగలిగినాను. ఇది రాసిన తర్వాతనే నాకు ఈ భయంకరమైన వ్యాధి థైరాయిడ్ నుండి సంపూర్ణ విడుదల కలిగింది. ఇది స్టాల్లో ఉంది,
100 వాగ్దానాలు ఉంటాయి. ఇది మీరు ధ్యానించండి. రోగానికి భయపడకూడదు. రోగ నివారణ యేసు రక్తంలో ఉన్నది. సిలువ శక్తి ద్వారా, సిలువను ఏకాగ్రతతో నీవు ధ్యానించినప్పుడు నీకున్న రుగ్మతలన్నీ తొలగిపోతాయి. డాక్టర్ల దగ్గర మనం ఎంత పెట్టుబడి చేస్తాం కదా, ఆ ఎన్ని లక్షల రూపాయలండి. నిన్న కూడా నేను పోయి ఒక పేషెంట్ను విజిట్ చేసినాను. అది లుకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్. ఎంత ఒక్క ఇంజెక్షన్కు 1,50,000 రూపాయలు అంటే హడలిపోయినాను నేను. ఓ దేవా, ఇలాంటి వ్యాధులు సోకకుండా కూడా దేవుడు తన రెక్కల క్రింద తన బిడ్డలను దాచిపెడుతున్నాడు. ఒకవేళ కలిగిన ఐగుప్తులో ఉన్న రోగాలు ఏవి మీకు రావన్నాడు నిర్గమకాండం 15:26. ఒకవేళ నీకు కలిగిన నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేసి సిలువ మరియు స్వస్థత అనే అంశం మీద కొన్ని మాటలు నీ బిడ్డలకు గుర్తు చేసినాను. ప్రభువా, మాకు శరీరం అమర్చిన దేవుడవు నీవు. ఈ శరీరంలో పరిశుద్ధాత్మను ప్రభువా మీకు అనుగ్రహిస్తానని సెలవిచ్చినావు. మీ దేహాలు మీ సొత్తు కాదు, పరిశుద్ధాత్మకు నిలయం అని సెలవిచ్చినావు. కనుక మేము ఆత్మ పూర్ణులైనప్పుడు ప్రతి రోగం మీద, ప్రతి బలహీనత మీద అధికారం ఇస్తానన్నావు. ప్రభువా తండ్రి, మా కాళ్ళ క్రింద ప్రతి రోగాన్ని అణిచివేయడానికి ఉన్న బలం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. సర్వ శరీరానికి నీవు ఆరోగ్యం ఇస్తానన్నావు. నువ్వు మా కొరకు సిలువలో బలి అయినావు. నీ బలిదానం ద్వారా ఆత్మీయ స్వస్థత మాత్రం కాదు, పాప నివారణ మాత్రం కాదు, శారీరకమైన మరి రోగముల నుండి విడుదల కూడా ఉంది, స్వస్థత ఉన్నది. కనుక నీకు వందనాలు చెల్లిస్తూ చెప్పబడిన మాటలు ప్రతి హృదయంలో నాటుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయ.
ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.